దేవుని నామములో మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈరోజు మన రెఫరెన్స్ లూకా 23:4. చెప్పండి ఒకసారి. తండ్రి, మీరేవి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. ఆయన వస్త్రమును పంచుకున్నట్టుకై చీట్లు వేసెను. హల్లెలూయా. దేవుడు మనకి ప్రాణభిక్ష పెట్టాడు సిలువలో, అవునా కదా? అలాగే ప్రతి విషయంలో మనం దేవుని కొరకు పరిగించాలి, ప్రతిరోజు ఆయనతో నడవాలి. ఎందుకంటే ఆయన అంటే త్యాగం ఇంకోటి లేదు ఈ లోకంలో. ఆయన క్షమాపణ ఎంతో గొప్పది. ఆయన పాపం లేని దేహం. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో పాపం చేస్తుంటారు కాబట్టి మనల్ని పాపం నుంచి ఎవరు విడుదల చేయలేరు, అవునా కదా? ఎవరు ఒక్కరు కానీ మన పరలోకం వెళ్ళాలంటే దేవుని రక్తం తప్ప ఈ లోకంలో ఏ రక్తం కానీ పనికి రాదు. చాలామంది కోళ్ళను మేకను బలిస్తుంటారు కానీ అవి ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుడు మన కోసం చేశాడు. కాకపోతే మనం పాపం లేకుండా దేవుడు పరిశుద్ధమైన రక్తంతో మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి ఆయనే తప్ప ఈ విడుదల కలిగించే ఏది లేదు. మనం క్షమించాలి. అంటే ఎప్పుడైతే మనల్ని మనం దేవుని కొరకు మన శరీరంలో మనం అప్లై చేసుకుంటామో అప్పుడు మనకు వచ్చే ఫస్ట్ గుణం ఏంది? ఒకరిని క్షమించాలి. ఎందుకంటే అది చాలామంది చేయరు. ఎందుకంటే అది చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే అది ప్రతి విషయంలో దేవుడు మనకి తోడుగా ఉన్నా కానీ ఆ విషయంలో మాత్రం క్షమించలేరు. అలాగే రాజేంద్ర జక్కర్ అనే ఒక కరుడు కలిగిన ఖైదీ, ఆయన్ని చెరసాలలో వేసి ఉరి శిక్షకి విధించబోతున్నారు. ఆయన చివరిసారి ఆయన దగ్గర ఆయన ఉన్న ఖైదీలో ఉన్న రూమ్లో స్లిప్ దొరికిందంట. ఏంటంటే ఆ స్లిప్లో ఏముందంటే శిక్ష వేయడానికి పోలీసులు కానీ అంగీకరించారనమాట. ఎటువంటి శిక్ష కానీ ఆయనకి క్షమాపణ లేదు. ఎందుకంటే ఆయన చేసిన నేరాలను బట్టి ఇంకా క్షమాపణ లేదని ఉరి శిక్ష ఆయన్ని మరణించాడు. కానీ ఆయన గ్రహించింది ఏంటంటే ఈ లోకంలో నన్ను క్షమించలేరు, ఎందుకంటే నేను చేసిన పాపను బట్టి నన్ను క్షమించలేరని ఉరి శిక్ష వేశారు, మరణించాడు. కానీ ఆయన దగ్గర ఒక స్లిప్ ఉండింది. ఆ పేపర్లో ఏముందంటే ఈ లోకంలో నా దేహానికి క్షమాపణ లేదు కానీ నా దేహానికి, నా ఆత్మకు మాత్రం క్షమాపణ ఉంది. అది నాకు కావాల్సింది యేసు ప్రభు దగ్గరే ఉంది. హల్లెలూయా. అలాగే ప్రతి విషయంలో మనం తోడుగా ఉన్నప్పుడు మన దేవుడు ఆత్మకి మనం కావాలి. దేహము ఈరోజు ఉంటుంది, రేపు చచ్చిపోద్ది. కాకపోతే ఆత్మకి మనకేం కావాలి? ఆత్మలో మనం ఎలా ఉన్నాం, బలపడ్డామా లేదా అనేది దేవుడు కోరుకునేది. అలాగే ఇంకా అనేక విషయాలు దేవుడు మనల్ని మాట్లాడబోతున్నాడు. కోటిన్ బూమ్ అనే ఒక హిట్లర్ పరిపాలనలో ఉన్నప్పుడు ఒక ఆవిడ యూదులని చంపేయమని హిట్లర్ చెప్పాడు అనమాట జర్మనీలో. అప్పుడు హిట్లర్ చంపేయమైనప్పుడు ఆ క్విటిన్ బూమ్ అనే ఒక ఆవిడ యూదులందరినీ తెచ్చి తన ఇంట్లో దాచిపెట్టిందనమాట. ఎందుకంటే దేవుని ప్రేమ. ఆ యూదులు దాచిపెట్టినప్పుడు అక్కడున్న గవర్నమెంట్కి హిట్లర్కి తెలిసిపోయిందనమాట. ఎందుకని తన యూదుల్ని దాచిపెట్టకూడదు, చంపమని హిట్లర్ చెప్పినప్పుడు. కానీ దాచిపెట్టింది, దేవుని బిడ్డలను దాచిపెట్టింది. ఆ తర్వాత తన చెల్లిని చెరసాలలో వేశారనమాట. ఎంత భయంకరం అంటే తన చెల్లిని అక్క ముందు తన చెల్లిని సైనికుడు చెడిపేస్తుంటే ఒక మనిషి మనం అలా ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? చంపేయాలనిపిస్తుంది. కానీ ఆ ఆవిడ దేవుని ప్రేమను బట్టి ఓర్చుకుందనమాట. లాస్ట్కి వాళ్ళ అక్క, చెల్లి చచ్చిపోయింది, వాళ్ళ అక్క బయటికి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత చర్చిలో ప్రార్థన చేస్తున్నప్పుడు తన చెల్లిని చెరిపేసిన ఒక సైనికుడు అదే చర్చిలో ఉన్నప్పుడు, హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నావు? మామూలుగా అయితే మనమైతే వెంటనే జైలు నుంచి వచ్చిన వెంటనే ఆ మనిషిని చంపేస్తాం. కానీ ఆవిడ
నా స్నేహితుడా ఎలా ఉన్నావు అని అడిగింది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ? దేవుని ప్రేమ కాబట్టి తన చెల్లిని కానీ అలా చేసినా కానీ తన అక్క ఏమాత్రం కోప్పడకుండా తన సైనికుడిని ఆ ప్రేమను చూపిస్తే ఆ సైనికుడు ఇంత నేను ద్రోహం చేసినా కానీ నన్ను ఏమీ అనకుండా నన్ను దేవుడు ఆ ప్రేమని తనలో చూశాడు, చాలా కన్నీరు కార్చాడు. అలాగే దేవుని ప్రేమలో మనం ఎప్పుడైతే మనం ఒకరిని క్షమిస్తామో, సిలువలో ఎప్పుడైతే పని పూర్ణవుతుందో మనం క్షమించినప్పుడే ఆ పని పూర్ణవుతుంది. అలాగే ప్రతి విషయంలో మనం ఒకరిని క్షమించేవారుగా ఉండాలి. అలాగే ప్రతి నడవడికలో ప్రతి విషయంలో మనం తగ్గించుకొని ఉండాలి. అలాగే సిలువలో మన మహిమ దేవునికి చేరట్లేదంటే కేవలం మన పాపం. ఎప్పుడైతే మన పాపాలను విడిచిపెడతామో అప్పుడు దేవుడి మహిమను మనం చూడగలుగుతాం. ఆ పాపంను అడ్డు ఉందంటే అది కేవలం దేవునికి మనకి మధ్యలో అడ్డు ఉందంటే కేవలం అది పాపమే. ఆ పాపాన్ని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆయన బిడ్డగా అంగీకరించి పరలోక రాజ్యానికి చేరుస్తాడు. అలాగే ఒక వ్యక్తి ఒక సమాధి తోటలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ సమాధిలో మరణించిన వ్యక్తి ముందే చెప్పాడనమాట, నా సమాధి రాయి మీద ఇలా రాయి అని. ఏమనంటే సమాధి రాయి మీద ఏం రాస్తుంటుంది మామూలుగా, మంచి వీరడం పోరాడాడు అని చాలా వరకు రాస్తుంటాయి, చాలా విధాలుగా రాసి పెట్టుడు. కానీ ఆయన ఏం రాశాడంటే, నేను చచ్చిపోయిన తర్వాత నా రాయి మీద ఇలా రాయండి, నేడు నువ్వు, నేడు నేను, రేపు నువ్వు. అంటే ఈరోజు నేను చచ్చిపోయాను, రేపు నీకు ఇదే గదపడుతుందండి, నేడు నాకు, రేపు నీకు. ఆయన చాలా భయపడిపోయాడు అనమాట. ఇదేంద్రా బాబు సమాధి మీద ఇలా ఉంది ఏంది అంటే నా గురించే చెప్తున్నాడా ఏందని భయపడ్డాడు అనమాట. ఆ తర్వాత చాలా భయపడి ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకో సమాధి మీద ఏం రాస్తుందంటే అవి ఫర్గివెన్ అంటే క్షమించబడినది. అంటే దేవుడు ఈ లోకంలో ఆ వ్యక్తి అనుకున్నాడు, ఆ సమాధి మీద నేడు నేను, రేపు నువ్వు అని రాసి పెట్టింది. ఈ లోకంలో నేను సాధించాల్ది ఏముంది, నేను ఈ మరణించే లోపల నేను చేయాల్సింది ఏముంది అని దేవుణ్ణి ఆలోచించినప్పుడు క్షమాపణ, ఈ లోకంలో నా పాపములు క్షమాపణ పడితే అది చాలు, నేను పరలోక రాజ్యానికి వెళ్తాని అని గ్రహించి ఆ వ్యక్తి జరగడం జరిగింది. అలాగే సిలువలో మనం ఎన్నో విషయాలు చూస్తుంటాం. దేవుడు మన కోసం చివరి క్షణాలు తండ్రికి మొరపెట్టాడు. చాలామంది అనుకోవచ్చు, తండ్రి దేవుడు డైరెక్ట్గా గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నప్పుడు, కానీ సిలువలో ఎందుకు తండ్రికి చెప్తాడు? ఎందుకంటే దేవుడు కుమారుడిగా వచ్చాడు, ఆ కుమారుడుగా వచ్చి మన పాపములను తన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన క్షమాపణ ఆయన కోరలేడు. ఆయన ఇప్పుడు అందరి పాపాన్ని మనం ఆయన మీద వేసుకున్నాడు అనమాట. అలాగే ఆయన తండ్రికి మొర పెడతాడు అనమాట. ఎందుకు? తన మీద పాపం ఉంది కాబట్టి తండ్రికి మొర పెడతాడు. అలాగే ప్రతి విషయంలో దేవుడు మనల్ని క్షమించాడు. ఎంతోమంది ఉమ్మి వేసినా కానీ కళ్ళు మూసుకొని తన్ని కొట్టి ఎవరు కొట్టారు అని చెప్పారు. అలాగే ఎన్నో విధాలుగా ఆయనకి మురళ కిరీటం కానీ ఎన్నో విషయాల్లో దేవుడు సహించాడు. కేవలం అది ఎందుకంటే మనం చేసిన పాపాలను బట్టి ఈ లోకంలో ఎటువంటి ప్రాణం, దేవుని ప్రాణం తప్పితే మనకి బలి ఇలాచింది ఏమీ లేదు కాబట్టి ఆయన మనిషి కుమారుడుగా వచ్చారు. చాలామంది బాబాలు కానీ ఏదైనా కానీ నేను దేవుణ్ణి అనుకుంటారు, కానీ దేవుడు మాత్రం ఈ లోకానికి మనిషి రూపంలో వచ్చాడు. మనుషులు మాత్రం నేను దేవుణ్ణి అనుకుంటున్నారు. అలాగే చాలామంది అనేకులు క్షమించబడాలి, ఆత్మీయంగా బలపడాలి. అలాగే క్షమాపణ అనేది మనలో రావాలి. మనస్ఫూర్తిగా మనం సన్నిధిలో ఎప్పుడైతే మొరపెడతామో అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అలాగే ప్రతి విషయంలో మనం తోడుగా ఉన్న దేవుడిని మనం మహిమపరుస్తాం. హల్లెలూయా. అలాగే దేవుడు సిలువలో నిండు కర్ర ఉంటుంది, 2 కర్రలు ఉంటాయి కదా. ఒక సిలువ కర్ర ఏంటంటే దేవుడు మన పాపాలని క్షమించాడు. అడ్డంగా ఉండేది ఏంటంటే దేవుడు మనం ఎదుటి వ్యక్తులు మనకు చేసిన హాని మనం క్షమించడం. అర్థమైందా? దేవుళ్ళు సిలువలో ఉన్న 2 అర్థాలు. అలాగే దేవుడి విషయంలో మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. అలాగే ఇంకా బలపడాలి, క్షమాపణ ప్రతి ఒక్కరికి రావాలి, మనం క్షమించాలి. అనేకుని ప్రభా తోడుగా ఉండును. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.